చెప్పు మరి సెక్రటరీ పంపిస్తారా ఎవరమ్మా మరి ఎవరమ్మా ఎవరు చదివా అది ఒకసారి డిస్ట్రిక్ట్లో ఈ అటెండెంట్ సంగతి ఎవరు ఎవరమ్మా ఈ అంజయ్య బాబు కదా ఏడి రాలే ఇదే ఇదేనండి అన్నారు ఇదే సార్ ఇప్పుడే ఇప్పుడే రామబాబు ఉండే నాతో వస్తాడు అప్పుడప్పుడు చదవాలమ్మా మరి ఏడు రాలే మీరెవరు ఉండమ్మా లాస్ట్ ఎందుకండి అసలు బాగుండేది కదా మదన్ బాగా ముందుగానే ఒకటి అన్నా జల్దీ 3 రోజుల తేజ్ అవుతుంది టైం పడుతుంది వేరే రోజు మాత్రం అసలు తగ్గిపోతుందమ్మా ఎవరైతే స్వామినాథ్ అంటారు కదా ఉండాలి ఎర్రగుంటే భయపడ ఏడు రోజులు కనబడుతుందా బాబు ఉండరాదా చేయగలుగుతుందా ఇక్కడ మనవాడు ఇట్లా ఈ మనవాడు అసలు నీకు నాకు అన్నం పెట్టి ఇంటికి దొరికేసి అంతేనా దాని పేరేంటి తిరుపతి కాదా ఏం చేస్తాడు ఇక ఆయన పని ఏం చేసినా మంచిగా చేస్తాడు సిమెంట్ రోడ్ ఎత్తుడా సిమెంట్ రోడ్ ఎత్తుడా రోడ్ 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి మా సంజయ్ సార్ చూస్తున్నాను. నన్ను సేవ చేయడమే కాకుండా నాలాంటి చిన్న వాళ్ళకు కూడా ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి ఒక డాక్టర్ నేర్పించిన ఒక డాక్టర్ అని ఎందుకు హ్యాపీగా ఉందంటే ఇప్పుడు కూడా భీమరాజ్పల్లి నుంచి ఒక పేషెంట్కి సర్జరీ చేశారు. అది మా తాతయ్య ఊరు, మా అమ్మ వాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం సారే దగ్గరుండి మా చిలువకూడూరులో, మాది చిలువకూడూరు విలేజ్, ఆ గ్రామంలో ఒక 20 మందిని తీసుకొచ్చి సర్జరీ చేసి వాళ్ళందరికీ మందులు ఇచ్చి పంపించారు. ఆ రోజు ఆ పేషెంట్స్ అందరూ సార్ గురించి చెప్పింది అయితే ఇప్పటివరకు నేను మర్చిపోను. సో ఆ సార్ ఎప్పటికీ ఇట్లనే హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచిగా మనందరికీ గైడ్ చేస్తూ అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది పట్టణంలో మా పావని కంటి ఆసుపత్రిలో ఆపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, రోటరీ క్లబ్ వారి సహకారంతో, అదేవిధంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోలింగ్ బ్లైండ్నెస్ NPCB వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పావని కంటి ఆసుపత్రిలో నిన్న నిర్వహించి ఆపరేషన్ చేసి ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది. జరుగుతాం నిన్న 20 మందికి పావని కంటి ఆసుపత్రిలో నేను, నా సోదరుడు లాంటి డాక్టర్ విజయ్, సతీమణి గీతిక, అదేవిధంగా అందరి సహకారం ఉండాలి. మా కంపౌండర్లు, సిస్టర్ అన్నారు, మా అద్దాల దుకాణం వాళ్ళు, మందుల దుకాణం వాళ్ళు, వీళ్ళందరితో పాటు ఇక్కడ మంచిగా మా గంగా ఎంత సాఫ్ ఉంచింది చూడదు, మా ఆయమ్మలు అందరి సహకారంతో, అదేవిధంగా ఈ పేషెంట్లను నా దగ్గర తీసుకొచ్చి నాకు చేసే అవకాశం కల్పించిన మా రాజశేఖర్ లంకలు కావచ్చు, మదర్ కావచ్చు, పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈరోజు నా వెనంటి ఉంటున్న మా మిత్రుకే మిత్రులకు మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఇవాళ ఉగాది పండుగ, విశ్వవాస సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మీ అందరు తెలుసు, చాలా మందికి తెలుసు, నాది మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం. మా నాన్న కూడా ఒక వకీలు, అంతర్గామనే ఎత్తు వ్యవసాయం, మా స్వామిరెడ్డి కూడా ఇక్కడ తమ్ముడు
సో దగ్గరనే ఊరు ఆ మన ప్రాంతం మీద అభిమానంతో మెట్పల్లిలో నేను దవాఖాన పెట్టినప్పుడే అక్కడ కూడా రోటరీ క్లబ్ తోటి కావచ్చు, లయన్స్ క్లబ్ తోటి కావచ్చు, అక్కడ ఉన్న నాయకుల సహకారం, కొంతమంది దాతల సహకారంతో 33 సంవత్సరాల కిందనే ఈ ఆపరేషన్లు క్యాంపులు ప్రారంభించాం. అది చేస్తా ఒత్తిడిగా మనకు రాజకీయాలకు వచ్చాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఇటు దండాలు అటు తిట్లు ఇక రెండు నడుతూనే ఉన్నాయి. అన్ని టీవీలలో చూస్తుంటారు. ఇక మా సూర్యుడు రెండు చూపిస్తుంటారు. ఇక అది నడుతూ ఉంటుంది చిక్కుపోతు లెక్క. ఎవరికి కూడా సగం ఓట్లు రావు నిలబడితే. మోడీ గారికి కూడా సగం ఓట్లు రాలేదు, కేసీఆర్ గారికి కూడా రావు. సో అంటే సగం మంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, లేకపోతే ఇంకో 10% ఎక్కువ. దాని గురించి ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, మాది మా అమ్మగారు బీవరాజపల్లి, వాళ్ళ తాత బీవరాజ సార్ అంటే నాకు బాగా ప్రేమ. నేను మొదట రాజకీయాలకు వచ్చినప్పుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సైకిల్ మీద తిరుగుకుంటే అందరికి ప్రచారం చేసి వచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మంది వేరే పార్టీకి ఉంటే రిటైర్డ్ టీచర్ ఏ పార్టీ సంబంధం లేదు, డాక్టర్ మన సంజయ్ డాక్టర్ మంచోటి చేయాలని అంటే అట్లా బీవరాజపల్లి కావచ్చు, బీవరాజపల్లి, బూరుగుపల్లి, వాల్గొండ అంటే రాజకీయాలకు అతీతంగా ఏదో నాకు ఓట్లు వేసుకోవడానికి చేస్తాను కాకుండా మన ప్రాంతం వాళ్ళు పేదవాళ్ళని తీసుకొచ్చినప్పుడు మా శక్తి ఉన్నంతలో ఇంతకుముందు నేను చెప్పిన నాతోటి డాక్టర్లు, మా కాంపౌండర్లు, స్టాఫ్, మా పిఏలుగా పనిచేస్తున్నారు, సహాయ అందరూ కూడా ఆఖరి మా గన్మెన్ కూడా అప్పుడప్పుడు మా పేషెంట్లు పట్టుకొస్తుంటారు, మా డ్రైవర్ కూడా పట్టుకొస్తారు. అందరి సహకారంతో ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లే మా పాత్రికేయ మిత్రులు కూడా నిరంతరం మా ప్రసాదం అయితే ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. మాకంటే సీనియర్ అని వారే 20 ఏళ్ళ డాక్టర్ అంటే 30 ఏళ్ళ డాక్టర్ అంటే నా వయసు ఎంతో అర్థం చేసుకోవచ్చు. కొద్దిగా పక్కకు ఉన్నా కాబట్టి కొద్దిగా వెళ్ళకపోవచ్చు. 60 దాటిపోయినాయి, మనవరాలు కూడా ఉంటుంది. అన్నీ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, వెనకటికెళ్ళే ఉన్నాయి. మా నాన్న ఆశీర్వాదంతో నేను ఇలా డాక్టర్ అయినా. అప్పటికే హైదరాబాద్ ఇల్లు కూడా ఇచ్చింది. నేను డాక్టర్ చదివేటప్పుడే కూడా హైదరాబాద్ ఇక ఊర్ల సంగతి తీసిపోయాడు. ఇటు నా భార్య సహకారం కూడా ఉన్నది. ఎందుకంటే ఇటా తిరుగుతూ ఉంటే ఇంటికి పోయినాక నా సొంటి నేను ఇట్లా వెళ్తాను. నేను రాత్రి పోయి మంచి కూర్చోటి పోయింది. ఆటికెళ్ళి కూడా వచ్చింది ఆ బామ్మడు. కాబట్టి మనకు అన్ని తీరున్నది, మన సొంత బిల్డింగ్. అదేవిధంగా మా మిత్రుల సహకారం, ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సంస్థ, అదేవిధంగా పాత్రికేయుల సహకారం. ప్రత్యేకంగా ఎందుకు కోరుతున్నా అంటే ఎందుకు చేసినా ఎందుకు సహకారం కోరుతున్నా అంటే ప్రపంచంలో 750 కోట్ల జనాభా ఉంటుంది. మన భారతదేశంలో 135 కోట్ల జనాభా. ప్రపంచంలో ఎంతమంది అందులు అంటే చూపు ఇట్లా తక్కువ వాళ్ళు ఆపరేషన్ చేస్తే తెల్లారచ్చుకోలు ఉంటారో అలా సగం మంది మన భారతదేశంలో ఉన్నారు. సో ఇది చాలా చాలా అవసరం. నేను ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్లో అసలు అవసరమే లేదు నాకు. ఇవాళ హ్యాపీగా కూర్చోవచ్చు, మంచిగా మాట్లాడేటోడు మీతో ప్రోగ్రామ్ పోవచ్చు, లేకపోతే నేను ఇంటికాడ కూర్చోవచ్చు. ఆల్రెడీ నన్ను గెలిపించాడు. రెండవది కూర్చుంటే మొన్న వచ్చి రాయకల్లా 300 సార్లు అక్క ఆపరేషన్ చేస్తే వాళ్ళ కొడుకు 15,000 రూపాయలు ఇచ్చిపోయింది. ఇవాళ కూడా ఇద్దరు రాయకల్లోకి ఆపరేషన్ చేసి అంటే ఆ రకంగా మనకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. గతంలో వచ్చింది ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంతో చాలా కొద్దిగా వస్తాయి. అది మందులకు మా కాంపౌండర్లకు కూడా సరిపోదు. చాలా కొద్దిగా వస్తే అది ఎప్పుడో ఒకసారి తీసుకొని వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మా మీడియా మిత్రులు చాలా గొప్పగా ఎప్పుడు కూడా మేము నేత్రం కంటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్, కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు, నేత్రదానం చేసినప్పుడు కావచ్చు, వివిధ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇక్కడ మేము చేసిన కార్యక్రమాలు కూడా మా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నిరంతరం ప్రసారం చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇది చూసి ఇంకా యువతరానికి ఆలోచన రాదు. ఇంతకుముందే తమ్ముడు వెంకటేశ్వర చెప్పాడు, నాకు ఆలోచన వచ్చింది. అట్లనే ఇంకా చాలామంది ఇక్కడ డాక్టర్లు మంచి మిత్రులు నాకు, వారి విభాగంలో కావచ్చు, నా విభాగంలో కావచ్చు, కొందరు మంచి మిత్రులు ఉన్నారు. పేర్లను లేకుండా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సంజయ్ గారు మాకు ఒక ఆదర్శం. ఒకే తప్పుడు కొన్ని పొరపాట్లు ఓసారి ఇంకా ఉంటే అట్లాంటివి కాకుండా వీలైనంత వరకు సేవనే ధ్యేయంగా, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలా పేషెంట్లు అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఆపరేషన్ చేస్తే అరిచేతుల పానం పెట్టుకుని చేస్తాం. ఎవరికి ఆపరేషన్ చేసినా మా అమ్మమ్మకో, నానమ్మకో, మా అమ్మకో, మా అక్కకో, మా చెల్లెకో, మా తమ్ముడికో చేసినట్టు చేస్తాం. నేను చేయడం కాదు, మా కంపౌండర్లు అందరూ కూడా చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా శుభ్రత పాటించాలి. స్టెరిలైజేషన్ సరిగా లేకపోతే, సాఫ్ లేకపోతే, ఒక కన్ను పోతే చాలా కష్టమవుతుంది. ఇవాళ 70,000 ఆపరేషన్లు చేసినాం. 70,000 ఆపరేషన్, 70,000 ఆపరేషన్లు చేసినప్పుడు ఒక్కలో ఇద్దరు పోతే వాళ్ళు బాధపడతారు కావచ్చు, లేకపోతే ఇంటి ముందు కావచ్చు, లొల్లి చేస్తారు కావచ్చు, పోలీసు కేసు అవుతుంది కావచ్చు, పెద్ద ఫరక్ పడేది ఏముండదు. కానీ మనకుండేటివన్నీ
రెండే కళ్ళు ఇప్పుడు అవదు ఎవరమ్మా భీమీ రాజపల్లి భీమరాజపల్లె ఏం పేరు అవ్వా బొండవా భీమరాజపల్లె ఉన్నదే ఒక కళ్ళు అబద్ధడు కదా వచ్చారు వచ్చింది ఉన్నదే ఒక కళ్ళు తప్పిపోయి ఆ కన్నేమన్నా అయితే ఇక ఆ పరిస్థితి ఏం చెప్పారు ఆ కుటుంబం పరిస్థితి అంటే మా బాధ్యత మేము ఎంత మీరేసుకొని చేస్తామో ఈ సందర్భంలో మీకు చెప్తాము మరి రేపటి నాడు మీరు ఇంటికి అయినాక ఇక బిడ్డలు వస్తారు ఎంతమంది వచ్చిన బిడ్డలు అవటం నాకు కూడా పోతే బిడ్డ మీతో పోతుంది ఎంత వచ్చిన బిడ్డలు చాలా పట్టాలి అదే గట్టిగా బిడ్డలు బాగుంది నాకు తెలుసు ప్రేమ తీసుకపోతారా వాళ్ళు ఇంటికి ఇచ్చిపెట్టిపోతారా తీసుకపోరాదు ఆడబాలండి మీ నా భార్య కూడా వాళ్ళ అత్తగారు ఇంటికి నాకే సీమంతా దగ్గర కాదు కాబట్టి చాలా శుభ్రం ఇది కూడా ముక్క తింటేనే మనం మూత పెట్టాలి కప్పలు పెట్టాలి ఎన్నిసార్లు వేయాలి ఎవరైనా ఒక్కరు లేపూరి 7 సార్లు వేయాలి పొద్దున్న లేవగానే వేయాలి 9 గంటలకు వేయాలి అన్ని అందరూ రాసి ఉంటాయి చెప్పిండు ఆ రకంగా వేయాలి విన్నారా మళ్ళీ కన్ను నొప్పి అయితే మధ్యలో కూడా రావచ్చు వేస్తారమే రమ్మన్నారు అందులో ఎప్పుడు వచ్చినా పొద్దుగాలే రావాలమ్మా 8 గంటలకు 7:30 7 గంటలకు రావాలి మబ్బులు లేవాలి ఏం చలికాలం కూడా కాదు ఆటోల్లో రావాలి లేకపోతే బస్సులో రావాలి బండి మీద వచ్చడం ముచ్చట్లేదు బండి మీద పోయేయలేదు దుమ్ము కొడుతుంది ఎందుకు కాదు దుమ్ము కొడుతుంది పైసలు బాగుంటుంటే కార్లో వరకు పైసలు బాగుంటుంది అసలు నాకు చేయించుకోవాలి ఫ్రీ ఆపరేషన్ పైసలు మనం చెప్పినా కదా ఇస్తే ఇప్పుడు రెడీ చేసినాం మా ప్రతాప 20 వచ్చినాయి అంటే రెండింటికి 20 మా అన్నగారి చేయించినంత బాగుంది లక్ష అడిగి ఇస్తాడు ప్రొడ్యూసర్ మా ప్రతాప సో ఈ రకంగా ఇవ్వాలి ఇచ్చిన మందులు వేసుకోండి తిండి పత్యం ప్రతి వాళ్ళు అడుగుతారు నాకు అలవాటు కానీ దీనికి ఉండదు లేకుండా మీకు చెప్పేది ఏంటంటే ఏది షుగర్ పత్యం ఉంటుందో అది కాపాడుకోండి బీపీ పత్యం ఉంటుందో అది కాపాడుకోండి మిగతా మీరేది తింటారు పెట్టారు మంచిగా తింటేనే మంచిది రెండోది షుగర్ గోళీలు బీపీ గోళీలు ఉంటే ఒక కీళ్ళ నొప్పుల గోళీలు మెడ నొప్పుల గోళీలు ఉంటే ఎందుకంటే ఇప్పుడు అందరికి ఇష్టం కాబట్టి ఇది అది డబల్ అయితే ఎంత కట్టుకోవచ్చు కొద్దిగా కడుపు సలహా ఉండే ఆహారం పెట్టుకోండి విన్నదా మంచిగా పాలన్నం పౌడర్ ఉడకబెట్టి పెట్టాలి తినేటోళ్ళకి షుగర్ లేకపోతే పండు తినిపి తప్పగా గంజి అంబలి మన పల్లెటూరులో అవి మంచి నేను కూడా రాగి జావ తాగుతా గసటి జొన్నంబలు ఇట్లాంటివన్నీ అన్నం పెట్టుకుని కారం ఎక్కువ పెట్టకుండా 3 రోజులు గోళీల కోసం అయితే ఇవన్నీ పెట్టాలి అటెండ్ అనేది ఇక మెల్లమెల్ల అన్ని పెట్టుకోవచ్చు చికెన్ మటన్ అన్ని పెట్టుకోవచ్చు ఈ 2, 3, 4 రోజులు కొద్దిగా కారం తక్కువ కొంచెం కడుపులో తిరిపోయింది 3 పూటలు తిరిపోయింది వాళ్ళు అయిపోయింది ఇంటిది అయిపోయింది మందులు చెప్పేస్తాం విన్నారా ఎట్లా శుభ్రంగా ఉండాలో చెప్పిన ఇక మిగతా విషయాలు ఏదైనా కానీ అందరూ కూడా చెప్తుంది ఇక ఆఖరి విషయం మేము ఇక్కడి నుంచి ₹1 తీసుకోలేదు కొందరు ఇంటికి వచ్చి అద్దాలు పంపిండు మందులు పంపిండు అని చెప్పి మోసం చేసిండు ఎవ్వరు పంపం ₹1 తీసుకోము మేము అద్దాలు ఇక్కడనే ఇచ్చే టైం లేదు నీటికి నీడ పంపుతాం ఇయ్యాలే తీసుకోలేదు ఎవరు పైసలు ఇవ్వమంటారా ఇది చెప్పి కిచెన్ కింద ముందరు తీసుకుంటారు అది కూడా ఉన్నది దీనికి దానికి సంబంధం ఉండదు టీచర్ కావాలంటే గవర్నమెంట్ దానికి పోవాలి వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్ కాబట్టి ఈ కొన్ని విషయాలు చెప్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు